హృదయ రాగం ఆగస్టు 5. ఈరోజు దేవుని యొక్క వాక్కు దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి 91వ కీర్తన 2వ వచనం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఇది మోషే ప్రార్థన. ఒక మనిషి యేసు ప్రభును నమ్మి వాక్యం అనే ఆహారం విన్నప్పుడు, ఆ రుచి ఎరిగినప్పుడు, అప్పుడు మహోన్నతుని చాటున ఉండి ఆయన లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు తెలుసుకున్నప్పుడు నీవు ఈ విధంగా చెప్పగలవు: ఆయనే నాకు ఆశ్రయము, నా కోట అని చెప్పుకుంటూ దేవునికి నీవు సాక్షిగా ఉంటూ ఆయనను ఘనపరచగలవు. ఒక ఇంటికి కాంపౌండ్ గోడ ఎలాగైతే భద్రత రూపంగా ఉంటుందో, లోకానుసారంగా కట్టుకున్న ఇంటికి ఎన్నో భద్రతలు ఏర్పరచుకుంటూ ఉంటాము. ఎవరన్నా రావాలి అన్న ఆ గోడ గేటు దాటుకొని ఇంట్లోకి రావాలి. ఎన్నో కట్టుదిట్టాలతో, నియమాలతో ఉంటాము. గోడ గేటు లేని ఇంటికి భద్రత ఉండదు. ఎవరు పడితే వారు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఆయననే కోటగా నిర్మించుకున్నాడు. కోట అంటే చాలా ఎత్తైనది. యేసు ప్రభును ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడు నీ చుట్టూ రక్షణ అనే గోడను నిర్మిస్తాడు. అంటే దూతల్ని ఏర్పరుస్తాడు. అందులో ఒక కోట నిర్మించి అందులో నేను భద్రపరుస్తాడు. అప్పుడు ఏ శత్రువు నీ వైపు చూడదు, ఏ శత్రువుకు నువ్వు భయపడవు. అంతేకాదు, నిన్ను కనపడనీయకుండా శత్రువుకు దాచిపెడతాడు. అంటే ఆయన కోట అనే రెక్కల చాటున నిన్ను భద్రపరుచుకుంటాడు. ఆయనను భయముతో జీవించేవారు కొంతమంది ఉంటూ ఉన్నారు ప్రభును నమ్మి. ఎప్పుడైతే ఏ భయము లేకుండా యథార్థంగా ఆయనతో ఉంటూ, ఆయనను నమ్ముకొని, ఆయనను ప్రార్థించుకుంటూ వాక్య జ్ఞానము అడగాలి, ప్రార్థనలో జయించే శక్తినియమని అడగాలి. అప్పుడు నువ్వు అంటావు ఇతరులతో, ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు అని యేసుక్రీస్తు గురించి సాక్షిగా నిలుస్తావు. కాబట్టి మన దేవుడు మన రక్షకుడై ఉన్నాడు, మన కోటై ఉన్నాడు. ఆయన రెక్కల చాటున మనల్ని భద్రపరుచుకున్నాడు. మరి భయపడకుండా ఆయననే మహిమపరుద్దామా? ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా పరమ తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్కును బట్టి మీకే స్తోత్రం. వినుచున్న ప్రతి బిడ్డల ఈ వాక్కును నెరవేర్చండి తండ్రి. శత్రువును జయించే శక్తిని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ ఈ హృదయ రాగం ద్వారా పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రియ సహోదరి కృష్ణవేణి.